Hello friends, welcome to our channel. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై మనం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరి విశ్లేషణ చాలా వేరుగా ఉంటుంది. అసలు మన ఛానల్ రియల్ ఎస్టేట్ పై ఒక నెగటివ్ బయాస్ కూడా క్రియేట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఒక మనీ మేకింగ్ ఆపర్చునిటీ అసలే కాదు అని ప్రూవ్ చేసిన ఏకైక ఛానల్ మన ఛానల్. మన రెండు ఛానళ్ళలో ప్రసారమైన విశ్లేషణ చూసి వేలాది మంది తమ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ని డిఫర్ చేసుకున్నారు. మన ఛానల్ రాకముందు రియల్ ఎస్టేట్ సీన్ ఎలాగ ఉండేది అంటే, ఒక మనిషి తన అడ్వాన్స్ని విత్డ్రా చేసుకోవాలి అంటే తన పర్సనల్ ఫైనాన్సెస్ బాగాలేనప్పుడు, లేదా ఇఫ్ హీ ఈజ్ అనేబుల్ టు అరేంజ్ ద రిక్వైర్డ్ మనీ, ఆయన క్యాన్సిల్ చేసుకుంటుండే. అదర్వైజ్ వన్స్ a person commits into buying a real estate, he would complete his transaction. అంటే అది మధ్యలో ప్రాబ్లమెటిక్ ఉన్నా ఆయనకు ఇన్ఫర్మేషన్ అందేది కాదు. అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎన్ని రెడ్ లైన్స్ ఉన్నాయి, ప్రజలకు తెలిసేది కాదు. ద ఓన్లీ విండో that a investor used was the marketing guy who used to market those real estate projects. There was no option for investors to evaluate projects in their own way. అంటే మనకిష్టం వచ్చినట్టు ఒక ప్రాజెక్ట్ని మన యాంగిల్లో చూసే ఆపర్చునిటీ ఎవరికి లభించలేదు. అంటే మీరు అడగొచ్చు, వాట్ ఈస్ యువర్ యాంగిల్, వాట్ ఈస్ ఎ కస్టమర్స్ యాంగిల్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఎ ప్రాజెక్ట్? I will explain what is the customer's perspective of evaluating a project. దానికి సింపుల్ ఆన్సర్ ఏమంటే, ఏ బిల్డర్స్ ఎవాల్యుయేషన్ని రివర్స్ చేస్తే ఒక కస్టమర్ ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది. అంటే ఇఫ్ బిల్డర్ ప్రొజెక్ట్స్ his project as east, then the customer perspective of evaluating a project is west. Then people may say both ends don't meet. That is the beauty of evaluation and research. Why should a consumer or a buyer of a property should blindly follow what builder says? Why should a customer or a prospective buyer should only believe the so-called real estate research agencies such as Knight Frank or some other Franks, which are not frank at all? Research organizations which are boosted by the real estate mafia themselves
cannot give a proper guide for an investor to invest. ఏ రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి పుట్టుకొచ్చిన రీసెర్చ్ ఆర్గనైజేషన్ అది కస్టమర్కి ప్రో ఎట్లుంటుంది? మై క్వశ్చన్ వాజ్ దట్. నేను 2.5-3 years బ్యాక్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వేర్ born out of womb of mafias, real estate mafias. They were serving their agenda. అంటే రియల్ ఎస్టేట్ యొక్క బిల్డర్స్ యొక్క అజెండాని అసిస్ట్ చేయడానికి ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఒక అవతారం ఎత్తి కస్టమర్స్ని అంతా మిస్గైడ్ చేసి వాళ్ళు ఎలా చేసేవారంటే ఏ స్లైట్ నెగటివ్ బయాస్తో ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ చేసి, చూసారా మేము ప్రో బయర్స్ ఉన్నాము, రియల్ ఎస్టేట్లో జరిగే అవకతవకలను మేము గుర్తుపట్టి మేము ప్రాక్టికల్గా వీఆర్ గైడింగ్ బయర్స్ అని చెప్పి, అంటే వీళ్ళ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని బిల్డర్స్ యూస్ టు సెల్ దర్ ప్రాపర్టీస్. సచ్ వాజ్ ద పథటిక్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అదే టైంలో మన ఛానల్ అవుట్ అండ్ అవుట్ నెగటివ్ బయాస్తో, ప్రాపర్ నెగటివ్ లాజికల్ బయాస్తో హైదరాబాద్ మార్కెట్ని ఎడ్యుకేట్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల ఏం జరిగింది? పీపుల్ who don't have time or the NRIs who have already invested with a particular mindset started following our channel. We were never sponsored by any real estate builder or any agency. We gave our project feedbacks in black and white. We questioned each and every aspect of project logically. That was the beauty and the turning point in Hyderabad's real estate research. In between, we have launched our own research wing called Bigol Research. అది ఏం చేస్తుందంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఒక లొకేషన్ని హైలైట్స్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ప్రాజెక్ట్ లొకేషన్ యొక్క అడ్రస్ని కూడా స్క్రూటినీ చేస్తుంది. మన ఛానల్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని అడ్రస్తో సహా స్క్రూటినీ చేసి బ్లాక్ అండ్ వైట్ రిపోర్ట్ ఇస్తుంది. దీంట్లో మనం తెలుసుకున్నది ఏమంటే హైదరాబాద్లో 30% ప్రాజెక్ట్స్ రాంగ్ అడ్రస్తో రెరా సర్టిఫికేషన్ పొందాయి. అట్లీస్ట్ బ్రౌచర్లో రాంగ్ అడ్రస్ పెడుతున్నారు టు బూస్ట్ ద రియల్ ఎస్టేట్ ప్రైజెస్. అంటే లొకేషన్ బేస్డ్ ప్రీమియం ఉంటుంది కనుక లొకేషనే రాంగ్ పెట్టేస్తే మియాపూర్లో ఉన్నది హైటెక్ సిటీ, ఎక్కడున్నానే బిల్డింగ్ అది హైటెక్ సిటీకి రిలేటెడే. అది నియర్లీ సౌత్ ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న, అది వెస్ట్ హైదరాబాద్ పక్కకున్నట్టు ఒక అడ్రస్. అంటే ఐదర్ ద కస్టమర్స్ ఆర్ ద పర్స్పెక్టివ్ కస్టమర్ was too foolish or they didn't have any option of getting a right research feedback. అంటే మనది ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అని కాదు. దేర్ ఆర్ నో ఫీస్. వీఆర్ ఏ ఇండిపెండెంట్ రీసెర్చ్ కమ్ యూట్యూబ్ ఛానల్ విచ్ గివ్స్ అవుట్ ఎ బ్లాక్ అండ్ వైట్ రిపోర్ట్ టోటలీ బయాస్డ్ టువర్డ్స్ బయర్స్. మేము వేసిన 2.5 yearsగా వేస్తున్న ప్రశ్నలకు ఒక్క ప్రశ్నకు కూడా బిల్డర్స్ అసోసియేషన్ కానివ్వండి,
ప్రభుత్వం కానివ్వండి, లేదా లైసెన్సింగ్ ఏజెన్సీస్ కానివ్వండి, లేదా రెరా లాంటి అప్రూవల్ ఇచ్చే ఏజెన్సీస్ కానివ్వండి, హెచ్ఎండి లాంటి ఏజెన్సీస్ కానీ ఏది ఒక సింగిల్ క్వశ్చన్ కూడా మాది తప్పు అని చెప్పేటట్టు లేదు. మన రియల్ ఎస్టేట్ ఛానల్ హైరైజెస్ పై ఫోకస్ పెట్టి నియర్లీ 70% ఆఫ్ హైరైజెస్ ఆర్ బిల్ట్ ఆన్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్ అని డిక్లేర్ చేసింది. చాలా మంది వాట్ ఈస్ ద బేసిస్, గివ్ us ద నంబర్స్ అని అడుగుతున్నారు. వెన్ యు ఆర్ సేయింగ్ దట్ రియల్ ఎస్టేట్ ఈస్ డౌన్ అంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయినందుకు లాజికల్ నంబర్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నా ఎదురుదాడు ఎట్లుంటుందంటే, వెన్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫాల్టీ, when 70% projects are built on problematic lands, what the hell you will do with the numbers which are too impractical and manipulated? Where do you get the numbers? Numbers ఎక్కడి నుంచి వస్తాయి మనకు? Builder provides the numbers. A builder in a project gets sanctioned for 200 flats, but he builds 215 flats which are not in the document, which are not in the RERA final approval sheet. Then what the hell numbers will do? How can the numbers help in Hyderabad's real estate evaluation? When the project itself is illegal and in doldrums and has been approved without following proper guidelines of national building norms, what the hell the numbers will do to Hyderabad's real estate reputation? My questions were very fair and biased towards buyers. That's why our channel has got 4.5 lakh watch hours. తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్లో 4.5 lakh వాచ్ అవర్స్ అచీవ్ చేసిన ఏకైక ఛానల్ మనది, with only 4 million views. You can imagine 4.5 lakh watch hours. People are watching our real estate videos for hours. We have got a 9% American viewership. Everything is silently going on without any hype. We have not used even a small digital device till date. Still people watch hours together. They are hungry for right research. హైదరాబాద్లో రైట్ రీసెర్చ్ కోసం దే ఆర్ వర్చువలీ స్టార్వింగ్. ఆకలితో రైట్ రీసెర్చ్ కోసం దే ఆర్ స్టార్వింగ్. వీ హ్యావ్ సింప్లిఫైడ్. మనం ఏం చేసినాము, టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని సింప్లిఫై చేసి నంబర్స్లో ప్రజెంట్ చేసినాం. ఇప్పుడు అందరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈస్ ఫాలింగ్ అంటున్నావు, గివ్ నంబర్స్ అంటారు కదా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ ఎవాల్యుయేటింగ్ ఏ ప్రాజెక్ట్ త్రూ నంబర్స్. నౌ ఇప్పుడు ఈ క్రైమ్స్ అన్ని, రియల్ ఎస్టేట్ క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ హైదరాబాద్, వేర్ 70% high rises don't follow national building norms. That means at any given time these buildings can be judged as illegal buildings. Even if RERA and HMD approval, in spite of getting that approvals, still the building falls short of national building norms. That means legally that building is not sustainable. ఇది నేను బలంగా చెప్తూ వస్తున్నా. ఇంత బలంగా ఎవరు చెప్పలేదు. బికాస్
Nobody is sponsoring our videos. We are an independent body evaluating each and every aspect of real estate with an open mind in black and white. There are no gray areas. Either we say yes or no. Simple. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వెస్ట్ హైదరాబాద్. See, there was a problem with the last government. Last government was totally biased towards West Hyderabad, and it was moving like hell. West Hyderabad lacks water supply, proper sewage system, and the land is rocky, not fit for human existence. Such area was boasted as a New York or New Jersey or Dallas. How biased was that government towards builders? అంటే ఒక ఏరియాని మీరు కొనుక్కుంటే ప్రభుత్వం తన డబ్బులతో రోడ్లు వేసేది. సచ్ వాజ్ ద బయాస్డ్ అప్రోచ్. నోబడి అంటే ఛాలెంజ్ చేయలేదు. సౌత్ హైదరాబాద్, సౌత్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ వెస్ట్ హైదరాబాద్ were totally ignored. Were totally ignored. Why? No reason. Because a political group was sponsoring all these projects. We are getting a cut in all these projects. You can imagine you buy land anywhere and government comes in within no times and puts roads with its own money, with public money. Public money was sponsored as private funds for private growth. పీపుల్ ఇప్పుడు అడుగుతున్నారు వెస్ట్ హైదరాబాద్ డౌన్ఫాల్ కి కారణాలేమి? వెస్ట్ హైదరాబాద్ వాజ్ అ ప్యాంపర్డ్ చైల్డ్, అంటే ముద్దు బిడ్డ. మొద్దు బిడ్డని ముద్దు బిడ్డగా మార్చిండ్రు. వెస్ట్ హైదరాబాద్ వాజ్ మొద్దు బిడ్డ, దాన్ని ముద్దు బిడ్డగా మార్చి ప్రొజెక్ట్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వేర్ అంటే ప్రీ సేల్స్ అయిపోయి ఒక మేజ్ క్రియేట్ చేసి డ్రోన్ విజువల్స్ చూపించి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని బ్రాడ్కాస్ట్ చేసి ఈవెన్ దో దెర్ వాజ్ అ ఫ్రీ ఫాల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ తెలంగాణ, స్టిల్ ద రియల్ ఎస్టేట్ వాజ్ గ్రోయింగ్ లైక్ హెల్. హౌ? ఇట్ వాజ్ illogical. When human development index means total earnings, health, education were a free fall. We are behind Chhattisgarh. Chhattisgarh కింద ఉన్నాం మనం. That means Chhattisgarh is far better than in human development index. But what about real estate? Real estate is booming like anything. When people without money, without jobs, who cannot get a square meals a day, in this area, real estate is booming and the average spending is 1.5 crore for a flat. How can that be practical? Take recent examples. From past 2-3 years, the software industry is in doldrums. Still, people say that Hyderabad is fastest growing real estate city. What's the logic? When people are losing jobs in mass, when AI has taken over software firms and people are losing 40% of their personnel through AI, then how can you say that people are hell-bent on buying premium properties? If the building norms are violated, building norms ni violate చేసి కట్టుంటే land itself is a big problem. Most of the auctions are rigged.
acre goes for 170 crores, like peanuts. And next auctions are, you can just make a guess, absolute guess, approximate guess that approximately it will go for 130 to 140 crores. Even a layman is in a position to guess what will be the average price in the next auction. Such is a pathetic way the auctions are being held. A government property gets sold for 170 crores, and the private property just beside that will not go for more than 60 crores. Exactly half. Why? No answer. When lakhs of acres of land are lying vacant around Hyderabad, how can a simple piece of 2 or 3 acres goes for 170 crores without any logical reason which can be understood by a common investor? Even big builders are in doldrums now. They have bought a land parcel for 70 crores. They are developing a project on that, and beside that project, the land goes for 170 crores. So naturally, they have to increase prices, right? But they cannot increase prices because 170 crore is totally illogical for a builder to build a project and sell it. But this builder has to increase price because the plot just beside that project is 170 crores, and what he has got for 40 crores. So there is some sort of misery and some sort of what you call mm, overexcitement, jealousy, and an opportunity that cannot be missed. Builders are lured into increasing prices because of the auction lands. But when he builds a building and starts selling that, he will find a problem that he cannot sell those flats at that rates what he has imagined when he started the project. The problem with the builders is something different in West Hyderabad. The imaginative aspect of the project is completely different when the project is completed and when the project is ready to be handed over to the clients. Totally different because it takes 3 to 4 years just to bring the project to a proper shape, and next 2 3 years goes in selling it. That's why most of the builders have taken advances to make sure that the customers don't run away. Everybody has followed the same formula. అందరూ అదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఇవాళ పరిస్థితి ఏముంది? Highest number of people are taking back their advances after 2 years. అంటే అగ్రిమెంట్లో ఈ ఈ క్లాజ్ ఉంటే, the clause is fair and fair, then people are ready to take back their advances. That means they have understood the practical aspects of investing in real estate. వాళ్ళు ఏం రియలైజ్ చేసుకున్నారంటే, all these years we were fooled like anything. When hundreds of projects came at a time, and still they were boasting that the prices won't come down. That is illogical. There are 2 projects. Now there are 50 projects with thousands and lakhs of flats available for the customers to evaluate. Still the prices are not coming down. 2 projects and 50 projects. When there is excess availability of flats, the prices should come down logically. But they have defied all the logical things, aspects of investing and real estate. కింద పడతలేమండి, ఎవడు తక్కువ చేస్తలేడు అంటే వాట్ ఇస్ ద మీనింగ్? ఐదర్ దట్ ఈస్ బ్లాక్ మనీ విచ్ కెన్ వెయిట్ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఆర్ పీపుల్ ఆర్ సిట్టింగ్ on the rock floors or buildings with a aim that they will be selling in future because they don't have any urgency. Why? Most of the real estate projects are bank sponsored.
And most of the buildings have a formula that if they sell 10% of that building, they'll get their money back. అంటే అంత పెథటిక్గా ఉంది ప్రైసింగ్ ఎంత ఉందంటే 300 to 400% ఇంక్రీజ్ చేసి అమ్ముతున్నారు. దట్స్ వై ఓ బిల్డర్ ఓ ప్రాజెక్ట్ కడితే 10% అమ్ముకుంటే ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి. మిగతా 90% ఐదర్ వాడు 3, 5, 10 years అమ్ముకోవచ్చు, లేదా అవి అమ్ముడుపోకపోతే బ్యాంక్ సీజర్ చేసుకొని తీసుకోవచ్చు. రిస్క్ ఇస్ మినిమం. ఇట్ లైక్ పుట్స్ అండ్ కాల్స్. సెక్యూరిటీస్ మార్కెట్లో పుట్స్ అండ్ కాల్స్ ఎట్లున్నాయో రియల్ ఎస్టేట్ మార్కెట్ హెస్ బికమ్ లైక్ దట్. అన్లిమిటెడ్ ప్రాఫిట్స్, లిమిటెడ్ లయబిలిటీ. అంటే షేర్ మార్కెట్ లాగా తయారైంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇస్ నాట్ రియలిస్టిక్ అట్ ఆల్. It has virtually become a real estate stock market, and that too derivatives. Assets have become derivatives. When you buy a flat or a house, it is called an asset. Even that is disputed because heavy debts, heavy EMIs. We are investing in debt, not in an asset. నేను ఫస్ట్ నుంచి అదే క్లెయిమ్ చేస్తున్నా. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అ డెట్, నాట్ ఇన్ అన్ అసెట్. హౌస్ ఈజ్ నాట్ అన్ అసెట్ అన్లెస్ యు పే ద లాస్ట్ ఈఎంఐ. అంటే నేను ఒక ఇంద్రధనుస్సు లాంటి క్వశ్చన్స్ వేసి టోటల్ రియల్ ఎస్టేట్ని అంటే సెన్సెస్లోకి తెచ్చాను. Why this? Why this? Why this? Why like this? Why don't you follow economics? Why don't you follow demographic things? Why don't you follow social index norms? రియల్ ఎస్టేట్ మోటార్ అండ్ బిగ్ బిజినెస్ కాదు. It is a subject of economics, civics, history. Sometimes industry says just believe now, believe the growth. Now it is growing, but invest in future. When you are sure that you are growing, why should I go beyond 10-15 years for getting returns? When the growth is doubly sure, when you are confident about growth, then why should I wait for 10-15 years to get my money back? What is the logic? అంటే ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ మనం పుష్ చేసి 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 4.5 lakh వాచ్ అవర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. యూ కన్వర్ట్ ఇన్ టు డేస్. 4 million views is a simple thing, but achieving 4.5 lakh watch hours is a feat that our channel has achieved. Now West Hyderabad has become a joke, and East Hyderabad is a rising star. West Hyderabad is a shining joke where you will get all the lights, everything, hoopla, tall buildings. Staying on 38th or 40th floor with high level of pollution and no signals is called luxury. And East Hyderabad has become poor man's land, where the valuations are down to earth. Nobody is buying huge properties or huge parcels of land in East Hyderabad, where in West Hyderabad every inch of land counts. Because the biased political bias, social bias, media bias వల్ల వాళ్ళు ఏమైపోయిందంటే వెస్ట్ హైదరాబాద్ has become a shining example of a joke. It has become an exhibition ground of what a real estate must not do.
to a customer. People have posed a lot of questions, technical questions. I have answered all of them in my own way. In West Hyderabad, most of the high rises have switched on lights until morning because nobody should get doubt that these are unsold flats. Practically, pigeons are staying in those unsold flats. Unsold flats have become pigeon nests, and they are not going to accept it in near future because most of the money invested in real estate is black, and they are shameless. West Hyderabad has done whatever that is necessary to push problematic properties as a development module. Where the legality is in question, what will you do with the numbers? Now, simple question ade kada. When the legality is a issue, what will you do with number of flats sold, number of things that are done, a number of high-rise sanction? When the sanction authority has no knowledge that is violating national building norms, so what is the use? Because of the West Hyderabad's hype, East Hyderabad has become a golden area to invest. Suddenly, it has become a golden area to invest because cheap plots are available, cheap lands are available. Still, you can buy in acres in East Hyderabad, Southeast Hyderabad, Southwest Hyderabad. You can still buy acres in around Hyderabad. But what about West Hyderabad? Everything has become converted into SFTs without water, without proper drainage system, without proper roads, without proper legality, congested living. A 2 acre plot parks nearly 400 cars. What sort of luxury living is there? That's why people have realized that West Hyderabad is a burial ground for a modern real estate. You cannot buy it. You cannot logically buy with a white money. West Hyderabad has been classified as a black money real estate capital of India. That's why people are shifting to east. They're looking towards east. What's wrong in that? At least people have realized that something is murky in this West Hyderabad. That's why people are slowly shifting to southeast, South Hyderabad, Southeast Hyderabad, Southwest Hyderabad in search of cheaper alternatives. What's wrong in that? There is nothing wrong. Until the same wrong is repeated that has been repeated in the West, East is going to grow like anything. Because West is not accommodating people who want to buy their own homes. The next alternative is Southeast Hyderabad, South Hyderabad, Southwest Hyderabad, Southeast Hyderabad. There are window of opportunities that are being opened like anything. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ is in doldrums now. It cannot compete with Southeast Hyderabad now. Because Southeast Hyderabad prices are almost 50% or 40% of what West Hyderabad is claiming that you can lead a premium living by paying 3 crore for a flat. Where you pay 70 lakhs and you're getting a premium flat in Southeast Hyderabad. What's wrong? We're saying nearly 2 crores for a half an hour travel. It's logical, right? We're saying 2 crores for a flat for a half an hour travel. Government is claiming that if you take the outer ring road, you will reach West Hyderabad in
30 minutes flat. What's wrong? Why should I spend 3 crores there when I'm getting a flat for 70, 80, 90 lakhs in Southeast Hyderabad? We'll take a travel half an hour. What's wrong? The crimes committed in West Hyderabad for past 9 years are punishable. Lot of thousands of people are trapped by just seeing the drone images. They have been robbed of out of what careers and their valuable time that they wanted to spend living luxuriously. They are trapped now, and the people who have delayed buying in West Hyderabad are getting a new opportunities in Southeast Hyderabad and East Hyderabad. Though it is not developed, Southeast and East Hyderabad is virtually empty, ready for occupation. Because last government was totally biased towards West Hyderabad. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ని గమనించండి, గుర్తించండి. వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్ సేల్స్ వైజ్. సేల్స్ వైజ్ వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్. Still, they are trying to keep that in ICU and let it breathe. But the fact is, Southeast Hyderabad, Southwest Hyderabad is booming because of cheap real estate. I hope people have been properly educated. At least now, they are taking right decisions. And next, after 3 to 4 years, definitely there will be shift in the attitude of people regarding West Hyderabad. ఇప్పటి వరకు మీరు కేర్ఫుల్గా ఉన్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. Keep that attitude for next 3 years. You will get beautiful property to invest in. Start investing after 1.5 to 2 years. Start searching for properties. After 3 years, you will get good properties with decent prices. I hope you like this video. If you like this video, share it with your friends, and try to share it in different platforms, that people who are ready to be robbed, at least it is your duty to save your friends and family members from this fraud. I hope you like this video. Thank you for watching.